వెల్కమ్ టు తాజా వార్తలు. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ నేతలు రైతు భరోసా పథకాన్ని మాత్రం అలా నీరుగార్చే ప్రసక్తే లేదంటున్నారు. అనర్హులను ఏరివేసి నిజమైన రైతులకే దాన్ని అమలు చేస్తామంటోంది. పూర్తి పారదర్శకత్వంగా ఈ స్కీమ్ అమలు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ స్కీమ్ కి సంబంధించి ప్రభుత్వం గ్రామాల వారీగా సాగు భూమి ఎంత, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాదాయ భూములు ఎన్ని ఉన్నాయి, ఈ వివరాలు సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో సర్వే చేస్తుంది. గతంలో పాస్బుక్లో ఉన్న భూమికి రైతు భరోసా ఇచ్చేవారు. పంటలు వేసినా వేయకపోయినా డబ్బులు అకౌంట్లలో వేసేవారు. కానీ ఇప్పుడు అధికారులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. రైతుకు ఉన్న భూమి ఎంత, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారో సర్వే చేస్తారు. లెక్కల ఆధారంగా రైతు భరోసాపై అంచనాకు వస్తారు. ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తే అంతవరకే రైతు భరోసా చెల్లిస్తారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ప్రతి రైతుకు ఎకరాకి ఏడాదికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 5,000 ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులకు, కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. ఇక కొత్త మార్గదర్శకాల అంచనాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలకు ఈ పథకం వర్తించదు. అలాగే బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ నిధులు ఇవ్వరని పేర్కొంటున్నారు. రైతు భరోసాకి 5 ఎకరాలలోపు రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే రైతు భరోసా పథకం అమలుపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉంది. ఫీడ్బ్యాక్ అనంతరం రైతు భరోసా అమలుపై ప్రకటన విడుదలవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.